హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్ గా మీ అందరికి చాలా చాలా థ్యాంక్ యూ నా ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ సక్సెస్ చేసినందుకు. అండ్ మీ అందరికి తెలుసు కదా, నేను ఏ కంట్రీ నుంచి వచ్చినా ఒక బడ్జెట్ వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. ఈ ఆఫ్ఘనిస్తాన్ కే చాలా చాలా లేట్ అయిపోయింది. చాలా మంది నాకు మెసేజెస్ కూడా చేశారనమాట, వీసా ఎలా అప్లై చేయాలి, ఎలా ట్రావెల్ చేయాలి, ఎలా ఏంటి అది ఇది అని చెప్పేసి. ఈ రోజు ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్, ఆఫ్ఘనిస్తాన్ ఎలా ట్రావెల్ చేయాలి, ఎలా వీసా అప్లై చేయాలి, ఇవన్నీ మీకు ఇన్ఫర్మేషన్ ఈ రోజు షేర్ చేస్తాను. అండ్ వీడియో అయితే చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా, ఓకేనా? ఫస్ట్ వచ్చేసి వీసా ఫ్రెండ్స్. వీసా అనేది ఆఫ్ఘనిస్తాన్ ది చాలా చాలా రిస్క్. ఎందుకనంటే ఇండియాలో అప్లై చేస్తే చాలా మటుకు రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండేటి. అందుకని చెప్పేసి ప్రీవియస్ వెళ్ళిన వ్లాగర్స్ అయినా అందరూ ఏం చేసేటోళ్ళు అంటే దుబాయ్కి వెళ్ళేసి అక్కడ నుంచి అప్లై చేసుకొని కాబూల్కి వెళ్ళేటోళ్ళు అనమాట. ఇది ప్రీవియస్ గా జరిగేది. చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఎందుకంటే ఈ నుంచి దుబాయ్కి వెళ్ళాలి, దుబాయ్లో 4-5 రోజులు టైం స్పెండ్ చేయాలి, వీసా ఇంటర్వ్యూ అటెండ్ చేయాలి ఆఫ్ఘనిస్తాన్, దాని తర్వాత కాబూల్కి వెళ్ళాలి. సో మనం కేవలం ఒక 80-90,000 ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళడానికే స్పెండ్ చేయాల్సి వచ్చేది. సో అదంతేం లేకుండా మీకు ఒక షార్ట్ కట్ చెప్తాను. అదేంటంటే మనము ఢిల్లీకి వెళ్ళనవసరం లేదు, దుబాయ్కి వెళ్ళనవసరం లేదు, ముంబైకి వెళ్ళనవసరం లేదు. మనం జస్ట్ హైదరాబాద్ లో బంజారా హిల్స్ లో మనకి ఆఫ్ఘనిస్తాన్ కాన్సులేట్ అని ఉంది. అక్కడికి వెళ్ళేసి జస్ట్ ఒక పాస్పోర్ట్, 6 months వ్యాలిడిటీ, అండ్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, అండ్ booking.com లో ఒక 5 రోజుల హోటల్ బుకింగ్స్, ఈ 3 పట్టుకెళ్తే మనకు ఒక ఫామ్ నింపమని చెప్తారు. నింపిన తర్వాత జస్ట్ ఒక $80 అంటే 6,000 అలా పే చేస్తే, గూగుల్ పే, ఫోన్ పే ఏమైనా పర్లేదు, అది చేసేస్తే మీకు జస్ట్ ఒక ½ an hour లో స్టిక్కర్ వీసా మీకు పాస్పోర్ట్ లో వేసి ఇచ్చేస్తారనమాట. చాలా చాలా సింపుల్. ఇది చాలా మందికి తెలియదు. సో నేను చెప్తున్నాను, మీరు ఎవరైనా ఆఫ్ఘనిస్తాన్ ప్లాన్ చేస్తే మాత్రం ఎక్కడికి వెళ్ళకండి, డైరెక్ట్ అక్కడికి వెళ్ళేసి $80 పే చేసి గంటలో మీ ఆఫ్ఘనిస్తాన్ వీసా పట్టుకొని వచ్చేసేయండి, అంతే. ఇది వీసా ఫ్రెండ్స్. ఇంకో పద్ధతి కూడా ఉంది, వీసా ఫ్రీగా తీసుకునే పద్ధతి. అదేంటంటే మనము తజికిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ల్యాండ్ బార్డర్ దగ్గర మన ఇండియన్స్ కి ఫ్రీ వీసా ఇస్తారనమాట. కాకపోతే నేను అది సజెస్ట్ చేయను. ఎందుకు అని అంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత వీసా ఇస్తారా లేదా అనేది 100% నమ్మకం లేదనమాట. అక్కడ అంత డిజిటలైజ్ కాలేదు, టైం టేకింగ్ ప్రాసెస్. సమ్ టైమ్స్ చిన్న డౌట్ వచ్చినా కూడా మిమ్మల్ని అటు నుంచి అటే పంపించేసే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అందుకని చెప్పేసి బెటర్ మీరు హైదరాబాద్ లో వీసా తీసుకొని మంచి వెళ్ళిపోవచ్చు. సో అదే సజెస్ట్ చేస్తాను, ఫ్రీగా ముందే తీసుకొని వెళ్తే బెస్ట్ ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళేటప్పుడు, ఓకేనా? అండ్ సెకండ్ వచ్చేసి సిమ్ కార్డ్ ఫ్రెండ్స్. సిమ్ కార్డ్ వచ్చేసి మనకి ఆఫ్ఘనిస్తాన్ లో చాలా ప్లేసెస్ లో నెట్వర్క్ అయితే ఉండదు. బట్ ఏందనంటే రోషన్ సిమ్ కార్డ్ అనేది కొంచెం మంచి యాక్టివ్ గా పనిచేస్తుంది అనమాట. ఆ సిమ్ కార్డ్ వచ్చేసి మనం పాస్పోర్ట్ తీసుకెళ్లి ఒక 1100 రూపీస్ పే చేస్తే మనకి ఒక 30 days వ్యాలిడిటీ ఉంటది. అండ్ 30 GB ఇస్తారు. ఆ 30 GB తొందరనే అయిపోతుంది. మనం ఒకవేళ ఎక్స్ట్రా వేసుకోవాలంటే డేటా వచ్చేసి 1 GB వచ్చేసి 150 రూపీస్ 150 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. చాలా ఎక్స్పెన్సివ్ మనకి ఆఫ్ఘనిస్తాన్ లో డేటా చార్జెస్ అనేటివి. సో ఇలా సిమ్ కార్డ్ అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. వీసా అయిపోయింది అండ్ సిమ్ కార్డ్ వచ్చేసింది. అండ్ థర్డ్ విషయం ఏందనంటే మనకి పర్మిట్ అనమాట. ఈ ఆఫ్ఘనిస్తాన్ లో ఎక్కడ తిరగాలన్నా కూడా పర్మిట్ అనేది చాలా మట్టుకు ఇంపార్టెంట్. ఎవ్రీ ప్రొవిన్స్ కి మనము పర్మిట్ లెటర్ లేకుండా మనము ట్రావెల్ చేస్తే అది పెద్ద నేరం అనమాట. సో అందుకని చెప్పేసి నేను బార్డర్ నుంచి క్రాస్ చేసిన తర్వాత నేను మజారీ షరీఫ్కి వెళ్ళిన కదా, మజారీ షరీఫ్ లో పర్మిట్ లెటర్ తీసుకున్న ట్రావెల్ చేయడానికి. అక్కడ ట్రావెల్ చేసిన తర్వాత మళ్ళీ కాబూల్కి వచ్చేసిన తర్వాత మళ్ళీ పర్మిట్ తీసుకున్నా. ఎందుకు అనంటే మజారీ షరీఫ్ ది ఓన్లీ మజారీ షరీఫ్ కి వర్క్ చేస్తా అంట. మీరు మజారీ షరీఫ్ కాకుండా మిగిలిన ఆల్ ప్రొవిన్సెస్ కి మీరు పర్మిట్ లెటర్ తీసుకోవాలనుకుంటే కాబూల్లో మినిస్ట్రీ ఆఫ్ టూరిజం డిపార్ట్మెంట్ ఉంటది. అక్కడికి వెళ్ళేసి మన పాస్పోర్ట్ అవన్నీ సబ్మిట్ చేసేస్తే వాళ్ళు మీరు ఎక్కడెక్కడ తిరుగుతారు ఏంటి అని చెప్పేసి అన్ని ప్లేసెస్ నేమ్స్ చెప్తే వాళ్ళు ఆ ప్లేసెస్ నేమ్స్ అన్ని మెన్షన్ చేసేసి ఒక పెద్ద లెటర్ అనేది ఇస్తారనమాట, ఒక ఫామ్. ఆ ప్రింట్అవుట్ తీసి ఇస్తారు. ఆ ప్రింట్అవుట్ తీసుకొని మనము ఎక్కడికి వెళ్తే అక్కడ తాలిబాన్స్ అడుగుతారు అనమాట. సో నీ పర్మిట్ లెటర్ ఏందని చెప్పేసి ఆ పర్మిట్ లెటర్ చూపెట్టాలి. చూపిస్తే మాత్రమే వాళ్ళు
యాక్సెప్ట్ చేస్తారు. లేకపోతే మాత్రం చాలా పెద్ద నేరం అన్నమాట ఆఫ్ఘనిస్తాన్‌లో పర్మిట్ లేకుండా తిరగడం అనేది. ఆఫ్ఘనిస్తాన్‌లో ఇప్పుడు ఎలా తిరగాలి అనంటే ట్రాన్స్‌పోర్ట్ కోసం అని చెప్పేసి బసెస్ అవైలబుల్‌గా ఉన్నాయి అండ్ టాక్సీస్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. సో, నేను బసెస్‌లలో ట్రావెల్ చేయలేదు. ఎందుకు అనంటే బసెస్‌లో మనకి కంఫర్టబుల్‌గా ఉండదు. మళ్ళీ నేను కొంచెం కంటెంట్ క్రియేట్ చేస్తా కాబట్టి టాక్సీలో అయితే ఎక్కడైనా ఆపితే కొంచెం కంటెంట్ క్రియేట్ చేసుకోవచ్చని మాక్సిమం నేను టాక్సీలలోనే ట్రావెల్ చేశాను. బస్సెస్‌లో కూడా మీరు ట్రావెల్ చేయొచ్చు. కాకపోతే బసెస్ అనేటివి మొత్తం సెంట్రలైజ్డ్ ఏసీ బసెసే చూసానన్నమాట. నార్మల్ బసెస్ చూడలేదు. ఆ బసెస్‌లో ఏముండదు. ఎక్కిన తర్వాత పడుకోవడం గానీ అంతే ఇగ పడుకోవడం తప్ప మనం ఏం చేసేది లేదు. అందుకే నేను టాక్సీస్ ప్రిఫర్ చేశాను. టాక్సీలు మనకు ఒక ప్రొవిన్స్ నుంచి ఇంకో ప్రొవిన్స్‌కెళ్ళాలంటే జస్ట్ ఒక 300-400 మాక్సిమం 500 వరకు చార్జ్ చేస్తున్నారు. అంతకంటే ఎక్కువ ఏం లేదు. సో, నార్మల్ ప్రైసెసే మన ఇండియాలో లాగానే 300, 400 కిలోమీటర్స్‌కి ఒక 400, 500 చార్జ్ చేస్తారు. సో, మీరు నా సజెషన్ ఏందంటే టాక్సీలలో ట్రావెల్ చేయడమే బెస్ట్. అది ఫ్రెండ్స్ మీరు ట్రావెల్ చేయాలనుకుంటే ఇట్లా టాక్సీలలో ట్రావెల్ చేయొచ్చు. ఓకేనా? ఫ్రెండ్స్ నెక్స్ట్ విషయం ఏందంటే ఫుడ్. మనకి ఆఫ్ఘనిస్తాన్‌లో చాలా మట్టుకు చాలా చాలా వెరైటీస్ ఫుడ్ దొరుకుతది. ఫుడ్, జ్యూసెస్, పలావులు, కబాబులు మీకు ఆల్రెడీ నేనొక ఫుడ్ వ్లాగ్ చేసిన సెపరేట్‌గా ఏమేమి దొరుకుతాయి ఏంటి అని చెప్పేసి. చాలా మట్టుకు నాన్ వెజ్, చికెను, మటను ఇంకా ఫ్రూట్ జ్యూస్‌లు సూపర్‌గా దొరుకుతాయి. అవన్నీ పెద్ద కాస్ట్ ఏం కాదు. ఒక 100 రూపీస్‌లో మనకి పులావ్ లాంటిది, బిర్యానీ లాంటిది వచ్చేస్తది. ఒక 30, 40 రూపీస్ పెడితే జ్యూసెస్ గానీ 10 రూపీస్‌లో కూడా జ్యూసెస్ దొరుకుతాయి. మంచి మంచి జ్యూసెస్. సో, ఫుడ్‌కి మాత్రం ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రాబ్లమే లేదసలు. మంచిగా ఎక్కడికెళ్ళినా గానీ ఫుడ్ అయితే మంచి హెల్తీ ఫుడ్ అయితే దొరుకుతది. సో, వెజిటేరియన్స్‌కి మాత్రం కొంచెం కష్టం అన్నమాట. వెజిటేరియన్స్‌కి అక్కడ చాలా మట్టుకు ఎక్కువ మాంసం తింటారు కాబట్టి వెజిటేరియన్ ఆప్షన్స్ అనేటివి చాలా తక్కువ. బట్ అయినా గూడా మీరు కొన్ని కొన్ని ప్లేసెస్‌లో వెజిటేరియన్ గూడా దొరుకుతది. సో, ఇది ఫుడ్ సంగతి. ఆఫ్ఘనిస్తాన్‌లో టూరిస్ట్ అట్రాక్షన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి బందే అమీర్ గాని, బమ్యాని గాని, ఇంకా మజారీ షరీఫ్ గాని చాలా చాలా మంచి మంచి ఏరియాలున్నాయి. మంచి మంచి ప్రొవిన్స్‌లున్నాయి ఎక్స్‌పీరియన్స్ జేయడానికి. కాబూల్‌లో చాలా మట్టుకు మీకు మామూలుగా వింటర్ సీజన్‌లో ఎళ్తే మొత్తం మంచుతోటి కప్పబడి ఉంటది. నేనెళ్ళిన గదా! నేనెళ్ళిన రూట్ మ్యాప్ మీకు జెప్తాను. ఫస్ట్ నేను మజారీ షరీఫ్‌కెళ్ళిన. మజారీ షరీఫ్‌లో మంచిగా అక్కడుండే మాస్కులు గాని, అవన్నీ కొంచెం మంచి ఎక్స్‌పీరియన్స్ అయినాయి. కొంచెం లోపలికెళ్తే విలేజెస్ గూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయన్నమాట. అవి నేను షూట్ జేయలేదు గానీ, చాలా బావున్నాయి. మొత్తం మౌంటైన్స్ మధ్యలో విలేజెస్ ఉన్నాయి. చాలా చాలా బావుంది. అండ్ అక్కడి నుంచి నేనెక్కడికొచ్చానంటే కాబూల్‌కొచ్చాను. కాబూల్‌లో ఇగ మీకు జెప్పనవసరం లేదు. కాబూల్‌లో నేను దాదాపు ఎక్కువ కంటెంట్ నేను కాబూల్‌లోనే జేసినా. మీరు నా వీడియోస్ జూడండి. చాలా చాలా మంచి ఏరియా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను జలాలాబాద్‌కెళ్ళిన. జలాలాబాద్ గూడా మనకి ఆహ్, మంచి హిస్టారికల్ ప్లేస్ అన్నమాట అది గూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను బమ్యాన్‌కెళ్ళిన. బమ్యాన్‌లో బుద్ధుడి విగ్రహాలు అవి ఇవి చూడ్డానికున్నాయి. అండ్ బందే అమీర్ ఇంకా లేక్ మనకి పాంగ్లాంగ్ లేక్ లెక్కనే ఉంటది సేమ్. బ్లూ కలర్ వాటరు చాలా బావుంటది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కందహార్. ఈసారి నేను కందహార్ మిస్ చేసిన గానీ నెక్స్ట్ టైమ్ అయితే కందహార్ ఖచ్చితంగా విజిట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి హెరాత్ వచ్చేసి చాలా స్పెషల్ ప్లేస్ అన్నమాట. ఎందుకు అనంటే అది ఇరాన్‌కి, ఆఫ్ఘన్‌కి బార్డర్‌లో ఉంది. 2 కంట్రీల కల్చర్ కనిపిస్తదన్నమాట. సో, అంతకుముందు ఆ ప్లేస్ వచ్చేసి ఇరాన్‌లో భాగంగా ఉండేది. దాని తర్వాత ఆఫ్ఘన్‌లోకొచ్చేసింది. అక్కడ 2 కంట్రీల కల్చర్ అనేది కనబడతది. ఫుడ్ గాని, భాష గాని, మళ్ళా డ్రెస్సింగ్ స్టైల్ గాని అన్నీ 2 కంట్రీల కల్చర్ కనిపిస్తదక్కడ. అదొక స్పెషల్ ప్లేస్ అన్నమాట. సో, ఈ ప్లేసెస్ అన్నీ నేను కవర్ చేసిన. సో, టూరిస్ట్ ప్లేసెస్ అంటే మీరు ఖచ్చితంగా ఇది మిస్ చేయొద్దు అనంటే బందే అమీర్, బమ్యాన్ ఇంకా నూరిస్తాను, మజారీ షరీఫ్. ఈ ప్లేసెస్ మాత్రం ఖచ్చితంగా కవర్ చేయండి. మీకు అన్ని ప్లేసెస్‌లో చాలా మట్టుకు 500, 300 రూపీసే చార్జ్ చేస్తారు. ఒకవేళ హిస్టారికల్ ప్లేసెస్ అయితే. అండ్ ఈ లేక్ దగ్గరికి అటు ఇటుకెళ్తే మాత్రం మనం వెహికల్ చార్జెస్ మాత్రం ఒక 100 రూపీస్, 200 రూపీస్ చార్జ్ చేస్తారు. అంతకంటే మించి ఏముండది. సో, అది టూరిస్ట్ అట్రాక్షన్స్ గురించి. విషయం ఏందంటే చాలా మంది నాకు మెసేజ్ చేసిన ఒకే ఒక మెసేజ్ చాలా సార్లు చేసిర్రు. ఆఫ్ఘనిస్తాన్ సేఫా? కాదా? ఏంటి? అని చెప్పేసి. నేను మీకు ఆల్రెడీ 25 డేస్ ట్రావెల్ చేసిన కదా ఫ్రెండ్స్. చాలా డిఫికల్ట్
ఏరియాలో నేను క్యాంపింగ్ చేసిన, రాత్రిపూట కూడా ట్రావెల్ చేసిన, నాకు ఏం ప్రాబ్లం కాలేదు. మాక్సిమం అయితే ఎందుకు ప్రాబ్లం కాలేదు అని అంటే, నేను ఒక సింపుల్ విషయం చెప్తాను. అక్కడ మన ఇండియన్స్ అంటే చాలా రెస్పెక్ట్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొక విషయము. రెండో విషయం, నేను అమ్మాయిని కాబట్టి నాకు బాగా కొంచెం సేఫ్గా సెక్యూర్గా వెళ్ళడానికి వాళ్ళు చాలా హెల్ప్ చేశారు అనమాట. సో నేను సేఫ్టీ సెక్యూర్ వైజ్గా నేను చెప్పాలి అంటే, ఆఫ్ఘనిస్తాను మంచిగా ట్రావెల్ చేయదగ్గ కంట్రీ. యాజ్ ఎ గర్ల్ అయితే మీరు ఏం భయం లేకుండా ట్రావెల్ చేయొచ్చు. మిమ్మల్ని చాలా మంది మేము ఐ కాంటాక్ట్ కూడా చేయరు అనమాట. సో అందరు వస్తారు, వామ్ఫుల్గా వెల్కమ్ చెప్తారు, మాట్లాడతారు, మంచి పీపుల్ అన్నమాట. చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు. నేను ఏ కంట్రీలో కూడా ఇంత లవ్ ఎఫెక్షన్ ఇండియన్స్ మీద నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు, బట్ ఎస్పెషల్గా ఆఫ్ఘనిస్తాన్ని. అండ్ చిన్న విషయం ఏంది అని అంటే, 100% సేఫా అని నేను ఏ కంట్రీ కూడా చెప్పలేను, ఎందుకంటే నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరగలేదు కాబట్టి మీకు కూడా జరగాలని ఏం లేదు. బట్ ఏదేమైనా కూడా ఏ కంట్రీకి వెళ్ళినా, ఏ ప్లేస్కి వెళ్ళినా కొన్ని మినిమం జాగ్రత్తలు తీసుకొని ట్రావెల్ చేయాలి. అది ఎంత సేఫెస్ట్ కంట్రీ అయినా, ఎంత అన్సేఫ్ కంట్రీ అయినా మీరు జాగ్రత్తలు అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. సో ఆఫ్ఘనిస్తాన్ నా పర్సెప్షన్ ప్రకారం అయితే సేఫా కాదా అంటే సేఫే, ట్రావెల్ చేయొచ్చు, అమ్మాయిలు ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, మీకు ఏం భయం లేదు. బట్ ఇప్పుడు వచ్చేసి కొత్తగా రూల్స్ చేంజ్ అయినాయి అనమాట. అమ్మాయిలు వెళ్తే ఫుల్ బురకాలు వేసుకోవాలి, ఫేస్ కనిపించద్దు అని చెప్పేసి. మరి నేను చాలా లక్కీ. ఇప్పుడు వెళ్తే మాత్రం నేను మొత్తం మొహం కవర్ చేసుకొని వ్లాగింగ్ చేయాల్సి వచ్చేదేమో. నేను చాలా చాలా లక్కీ. సో ఇది ఫ్రెండ్స్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ గురించి మీరు ట్రావెల్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఫైనల్లీ నాకు ఆఫ్ఘనిస్తాన్లో ఎంత ఖర్చు అయింది అని అంటే, దగ్గర నాకు మొత్తం వీసాతో కలిపి ఒక 55,000 నేను స్పెండ్ చేసిన. వీసాకు ఒక $80 అంటే 6,000. అండ్ స్టేకి వచ్చేసి 25 రోజులకి నాకు దగ్గర ఒక 15 నుంచి 20,000 పడ్డది. ఒక్కొక్కసారి 500కి రూమ్ దొరికింది, ఒక్కొక్కసారి 1000కి, ఒకసారి 800కి అట్లా దొరికింది. ఫుడ్ అయితే మీకు ఆల్రెడీ చెప్పిన, మీకు 100 రూపాయలలో మీల్ వచ్చేస్తుంది. సో ఫుడ్కి మాత్రం తక్కువనే, ట్రాన్స్పోర్ట్కి తక్కువనే. నేను ఎక్కువ మనీ స్పెండ్ చేసింది మాత్రం ఒక స్టే మీదనే ఖర్చు పెట్టేసిన. సో అది నాకు టోటల్గా బడ్జెట్ వచ్చేసి 55,000 అన్నమాట. సో అది ఫ్రెండ్స్ నా 25 డేస్ బడ్జెట్. ఫ్రెండ్స్ మీకు ఒక ప్రో టిప్ చెప్తాను, ఇది కేవలం అబ్బాయిలకు మాత్రమే. ప్రో టిప్ ఏంటంటే, మీరు ఆఫ్ఘనిస్తాన్లో ఒకవేళ ట్రావెల్ చేసే టైంలో మీకు ఒకవేళ స్టే కావాలి అనుకుంటే డైరెక్ట్ రెస్టారెంట్కి వెళ్ళండి. రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు మీకు స్టే ఇస్తారు, స్టేలో ఉండొచ్చు. కాకపోతే ఏం చేయాలంటే అక్కడనే ఆ హోటల్లో మాత్రమే ఆర్డర్ చేయాలి. ఆ హోటల్లో ఆర్డర్ చేసి తింటే కనుక మీరు పడుకోవడానికి వాళ్ళు స్టే ఫ్రీ ఇచ్చేస్తారు. సో అది ఎట్లా అనంటే, మనం 200-300 ఫుడ్ ఆర్డర్ చేసినాం అనుకోండి, మనం అక్కడ ఫ్రీగా పడుకోవచ్చు, ఉండొచ్చు. నేను అమ్మాయిని కాబట్టి నేను చేయలేకపోయినా. నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, ఒకవేళ అబ్బాయిలు అయ్యేది ఉంటే మాత్రం జస్ట్ వాళ్ళు మీకు ఫుడ్ ఆర్డర్ పెడితే ఫుడ్ తినేసుకొని అక్కడ మంచిగా పడుకోవచ్చు, టైం స్పెండ్ చేయొచ్చు. సో మీకు ఎక్కువ స్టేకి ఖర్చు అవ్వదు అనమాట, అబ్బాయిలకు మాత్రం. ఇది టిప్పు, మీరు ఎవరైనా వెళ్తే ఇది ఫాలో అవ్వండి. అండ్ ఇంకో విషయం ఏంది అని అంటే, ఒకవేళ కాబూల్లో టైం స్పెండ్ చేయాలి, స్టేకి డబ్బులు మిగిలాలి అనుకుంటే డైరెక్ట్ వెళ్ళేసి అక్కడ ఒక గురుద్వారా ఉన్నది. ఆ గురుద్వారాకి వెళ్ళైతే మీరు ఒకవేళ హిందూ అయితే అక్కడ మీరు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండొచ్చు, మంచిగా హ్యాపీగా కాబూల్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఈ రెండు ద్వారా మీరు స్టేకి దాదాపు ఒక 10,000 తగ్గించుకోవచ్చు. సో అది నేను చేయలేకపోయినా, నేను అమ్మాయిని కాబట్టి నేను ఖచ్చితంగా ఒక ప్లేస్లో ఖచ్చితంగా ఉండాలి కాబట్టి అక్కడ రూల్స్ అలా ఉన్నాయి. సో ఫ్రెండ్స్ సిమ్ కార్డ్ దగ్గర నుంచి స్టే, సేఫ్టీ, బడ్జెట్, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కవర్ చేసేసిన. సో మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే, ఇంకా ఏమైనా నేను క్లియర్ చేయని ఉంటే నాకు ఒక్కసారి నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. సో మీకు డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేస్తాను. అండ్ నాకు ఆల్ ది బెస్ట్ చెప్పండి, నేను వేరే కంట్రీలో ఉన్నాను, ఈ సిరీస్ కూడా మంచిగా సక్సెస్ అవ్వాలని చెప్పేసి. సో మళ్ళీ వీడియోలో అయితే కలుస్తాను ఫ్రెండ్స్, ఉంటా మరి, బాయ్, టేక్ కేర్.